అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. రెండు చూస్తున్నాడు. రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ రెండు తీసి తీరతాడు, అందులో డౌటే లేదు. దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులున్నంత వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే. చూడనివ్వండి. దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా, తృణీకరించబడుతున్నావా, చూడని దాని అంతటిని దేవుణ్ణి చూడని. అపహాస్యం చేయబడుతున్నావా, అది కూడా చూడని దేవుణ్ణి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను. నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి, ఎవరి మీద తిరుగుబాట్లు చేయాల, పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభు అని నవ్వుతూ దిగొచ్చాను.